నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ కంపెనీని కొనేసింది. ఇంతవరకు అందరికీ తెలిసిందే. కానీ తెలియాల్సింది ఏంటి అంటే ఈ డీల్ ఇంకా కంప్లీట్ కాలేదు. వార్నర్ బ్రోస్ కంపెనీని ఫుల్ గా నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్ళడానికి దాదాపు 18 months పడుతుంది. ఈ డీల్ వల్ల మూవీ ఇండస్ట్రీకి చాలా వరకు డౌన్ అవుతుందని జేమ్స్ కెమెరాన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. వార్నర్ బ్రోస్ అంటే ఓన్లీ మూవీస్ మాత్రమే కాదు, ఇందులో చాలా టీవీ సిరీస్లు ఉన్నాయి. ఉదాహరణకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ అండ్ ఫ్రెండ్స్ లాంటి చాలా పాపులర్ వెబ్ సిరీస్లు ఉన్నాయి. అండ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ అయిన DC యూనివర్స్ కూడా వార్నర్ బ్రోస్ అండర్ లోనే ఉంటుంది. ఇంకా OTT ప్లాట్ఫామ్ అయిన HBO Max కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్ళబోతుంది. దాదాపు 100 సంవత్సరాల ఎంటర్టైన్మెంట్ లైబ్రరీ మొత్తం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్ళబోతుంది. ఇందుకనే ఈ డీలు టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. ప్రీవియస్ గా పారామౌంట్ పిక్చర్స్ కూడా వార్నర్ బ్రోస్ ని కొనడానికి 60 billion కి ఆఫర్ ఇచ్చింది. కానీ దాన్ని వార్నర్ బ్రోస్ రిజెక్ట్ చేశారు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ 82 billion పెట్టి ఈ బిడ్ ని కంప్లీట్ చేసింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. రీసెంట్ గా జేమ్స్ గన్ DC యూనివర్స్ ని రీబూట్ చేసి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాడు. DC యూనివర్స్ నెట్ఫ్లిక్స్ చేతిలోకి వెళ్తే జేమ్స్ గన్ యూనివర్స్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది. ఎందుకు అంటే దానికి కారణం జాక్ స్నైడర్ కి నెట్ఫ్లిక్స్ తో చాలా మంచి రిలేషన్ ఉంది. మరి అలాంటిది నెట్ఫ్లిక్స్ DC యూనివర్స్ ని స్నైడర్ చేతిలో పెడితే ఎలా ఉంటుంది? మరి దీనిపై జేమ్స్ గన్ ఎలా స్పందించాడు? ఇలాంటి చాలా ప్రశ్నలు సమాధానాలు తెలుసుకోవాలి అంటే కామెంట్స్ లో ఫుల్ వీడియోని కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.